కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదం లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టారని పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిపించారని, అబద్ధపు హామీలతో తెలంగాణకు ఏదో చేస్తామని ఆశ చూపి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మొట్టు కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఉద్యమకారుడు వెంకటేష్ నాయకులు హాజరయ్యారు. అనే పదం లేకుండా మరి మొట్టమొదటిసారి మనము ఇవాళ కేంద్ర బడ్జెట్ మనం నిన్న చూడడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం అన్న మాట లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ₹1 మన తెలంగాణకు ఇవ్వకుండా మరి నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొనసాగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో ప్రాజెక్టుల ప్రపోజల్లకు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనము కేంద్ర ప్రభుత్వం వారికి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఇవన్నీ ప్రతిపాదనలు ముందు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు నేను తిరిగి అడిగినా అని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, జాతీయ ప్రాజెక్ట్ హోదా కింద పాలమూరు రంగారెడ్డి కానీ మరి అదే రకంగా కాళేశ్వరం కానీ ఇవి రెండింటికి జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఎంతో అంత మనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే మరి పోలవరంకి ఏ రకంగా ఇది ఇస్తున్నారో మా తెలంగాణకు కూడా జాతీయ హోదా రావాలి. మరి మా ప్రాజెక్టు కూడా మేము కట్టే విధంగా ఏదైతే మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో దాని ప్రకారంగానే మరి డబ్బులు ఇవ్వాలని మన తెలంగాణ కూడా కోరుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షని మరి కేంద్ర ప్రభుత్వం దూరం పెట్టడం జరిగింది. అదే కాదు, బయ్యారం ఉక్కు కర్మాగారం మరి దాని గురించి అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 10 సార్లు తిరగడం జరిగింది, మీ అందరికీ తెలుసది. మరి దాంతోపాటు వచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అందరం చూసినాం. ఎన్నో ఆశలు పెట్టుకొని టీవీలో ముందు కూర్చున్నాం. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది, అందులో భాగంగా రాష్ట్రానికి ఏం నిధులు ఇస్తారు, లేకపోతే మనకి మెదక్ జిల్లాకు ఏ నిధులు ఇస్తారు అనేసి రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ మన మెదక్ జిల్లా ప్రజలు కానీ టీవీలో ముందు కూర్చొని ఆసక్తిగా చూసాం. ఎంతైతే ఆసక్తిగా చూసినామో అంత నిరాశనిచ్చిన కేంద్ర ప్రభుత్వం మనకు నిరాశనిచ్చింది. ఎక్కడ కూడా తెలంగాణ కానీ తెలంగాణలో కూడా ఉన్నటువంటి మెదక్ జిల్లా కానీ నయా పైసా ఇవ్వని దాఖలాలు మొదటిసారిగా మేము చూస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయం. ఎందుకంటే కేంద్రము ఒక తండ్రి లాంటి రాష్ట్రాల మీద కన్నుండాలి. ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రానికి ఎక్కడ నిధులు కేటాయించాలి, ఏ రాష్ట్రం వెనుకబడి ఉన్నది అనేసి కేంద్రానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా విషయానికి వస్తే అసలు ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక వాడ మన పటాన్చెరు, అది మెదక్ జిల్లాలో. మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉండే ప్రాంతం మన మెదక్ జిల్లా ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఇంతకుముందు మా ఆదర్శ రెడ్డి అన్న గారు చెప్పినట్టు ఒక మెట్రో కానీ ఒక ఎంఎంటీఎస్ కానీ ఎన్నో రోజుల కళ ఇది. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కార్మికులు అయితే కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు. కార్మికులకు చాలా అవసరం. మనకు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ లేదా సంగారెడ్డి దాకా మెట్రో వస్తే బాగుంటుందని దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు మనకు నిరాశ లేదు. కేంద్రం ₹1 కూడా మెట్రో కానీ ఎంఎంటీఎస్ కూడా మనకు తెలుసు, మన అందరికీ తెలుసు. లింగంపల్లి